నిండు సభలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ ఎదుట ధర్నాకు దిగారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపినందుకు స్పీకర్ సభ వాయిదా వేశారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. అమిత్ షా క్షమాపణ చెప్పే వరకు తమ నిరసన కొనసాగుతుందన్నారు. వ్యంగ్య వ్యాఖ్యల ద్వారా బీజేపీ నిజ స్వరూపం మరోసారి బయటపడిందన్నారు మల్లు రవి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అలయన్స్గా ఉన్న ఇండియా కూటమి పార్టీ వాళ్ళందరూ కూడా అంబేద్కర్ గారికి అవమానంగా మాట్లాడినటువంటి అమిత్ షా గారు వెంటనే దానికి క్షమాపణ చెప్పాలని, ఆయన చేసిన కామెంట్స్ని విత్డ్రా చేసుకోవాలని పార్లమెంటు బయట మెట్ల దగ్గర ధర్నా చేయడం జరిగింది. దాని తర్వాత పార్లమెంట్ లోపల మన క్వశ్చన్ అవర్లోనే హౌస్ మొదలు కాగానే ఈ విషయం మీద నిరసన తెలియజేస్తూ ఇండియా కుటుంబానికి సంబంధించిన పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అందరం కూడా మరి స్లోగన్స్ ఇవ్వటం జరిగింది. అదే రకంగా అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలని కోరటం జరిగింది. దీనికి స్పీకర్ గారు 2 గంటల దాకా హౌస్ అడ్జర్న్ చేశారు. స్పీకర్ గారు కూడా సమాధానం చెప్పేటటువంటి ఏ రకమైన సమాధానం చెప్పడానికి తెలియకనే హౌస్ని అడ్జర్న్ చేశారు. రేపు మళ్ళీ 2 గంటలకి హౌస్ జరిగినప్పుడు కూడా దీని మీదనే మేము అమిత్ షా గారు ఆయన క్షమాపణ చెప్పేంతవరకు, ఆయన చెప్పిన కామెంట్స్ విత్డ్రా చేసేంతవరకు మేము ఈ రకమైనటువంటి నిరసనని పార్లమెంట్ లోపల కూడా गिर जाएगा।